నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే గత వారం 10 రోజులుగా మనం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిస్థితులను చూస్తే ఆనందించడానికి అక్కడ ఏమీ లేవు. అంటే అంతకుముందు ఏదో ఆనందించదగ్గ పరిస్థితులు ఉన్నాయని కాదు. అయినప్పటికీ యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కేవలం ఒక సైనికుల మధ్యనే జరుగుతుంది అని మనం అనుకుంటే ఇది ఎలాంటి పరిస్థితికి వచ్చేసిందంటే అణ్వాయుధాలను కూడా, న్యూక్లియర్ వెపన్స్ను కూడా మేము ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడమే కాకుండా వాటిని ఏ విధంగా ప్రయోగించాలో దానికై వీళ్ళు మిలిటరీ డ్రిల్, అంటే మిలిటరీతో విన్యాసాలు చేస్తున్నారన్నమాట. అంటే డమ్మీ మిసైల్స్ వాటిని ప్రయోగించి అవి ఎంత దూరం ప్రయాణం చేస్తాయి, ఏ మోతాదులో మనం విధ్వంసాన్ని, వినాశనాన్ని, నష్టాన్ని కలగజేయచ్చు అనే దాని మీద వీళ్ళు విన్యాసాలు చేస్తున్నారు. ఇది ఎంత విచిత్రమైనటువంటి విషయం. దానికి తోడు అమెరికా యుక్రెయిన్కి ఆయుధాలను ఇచ్చి, అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్, చాలా దూర ప్రాంతాలను కూడా చేరుకోగలిగేటువంటి మిసైల్స్ను ఇచ్చి రష్యాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలను ధ్వంసం చేయడానికి వీళ్ళు సహాయం చేస్తున్నారు యుక్రెయిన్కి. యుక్రెయిన్ వాటిని ప్రయోగిస్తానని చెప్పడం, రష్యాలో ఉన్నటువంటి ప్రభుత్వం మా మీద అవి ప్రయోగిస్తే మేము వెంటనే న్యూక్లియర్ వార్ చేస్తామని చెప్పడం, దానికి పరోక్షంగా నార్త్ కొరియా మద్దతు పలకడం, ఇవన్నీ చూస్తుంటే ప్రపంచంలో ఉన్నటువంటి నాయకత్వం ఏమైపోయింది? అంటే నాయకత్వ లక్షణాలు ఇవేనా? ఇప్పుడు 1500, 2000 సంవత్సరాల క్రితం ఆటవిక తెగలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారంటే సరే, అనాగరికత, ఆ రోజుల్లో నాగరికత లేదు, వాళ్ళు ఏదో గుహలలో ఉండేవాళ్ళు, పచ్చి మాంసం తినేవాళ్ళు, జంతువుల చర్మాలు కట్టుకునేవాళ్ళు, వాళ్ళకి సంస్కారం లేదు అని మనం ఆ చరిత్రలో చదువుకున్నాం. మరి 2024 ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, తర్వాత రోబో కల్చరు, ఇంత విస్తృతంగా సాంకేతికమైనటువంటి విద్య, వ్యక్తులు వాటిని ఉపయోగించడం, ఈ రోజుల్లో కూడా ఇంకా మేము ప్రాంతాలు ఆక్రమించుకుంటాం, ఒకరి మీద ఒకరం యుద్ధాలు చేస్తాం అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అణ్వాయుధాలను ఉపయోగిస్తే కేవలం ఆ దేశాల మీదనే ప్రభావం ఉండదు, వాతావరణ పరిస్థితులు కూడా మారుతాయి. అకాల వర్షాలు రావడం, యాసిడ్ రెయిన్స్ రావడం, అనేక దశాబ్దాల పాటు, దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, అనేక దశాబ్దాల పాటు అంటే సుమారుగా ఒక 50-60 సంవత్సరాల వరకు కూడా ఆ అణ్వాయుధాల ద్వారా జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం అసలు సమయం సరిపోదు. ఆ గర్భంలో ఉండగానే పిల్లలు చనిపోవడం, పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టడం, అక్కడ కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఎలాంటి ఉత్పత్తి జరిపేటువంటి సామర్థ్యం లేని భూములుగా తయారవడం, అంటే ఆహార ఉత్పత్తి కూడా జరగదు ఆ భూములలో. అనేక జన్యు సంబంధమైనటువంటి రోగాలు కూడా వస్తాయి. అయితే ఇవి జరుగుతున్నా కానీ అందరూ నిమ్మకు నీరెత్తినట్టు, మాకేం పట్టనట్టుగా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో అసలు నాయకత్వమే లేదా? సరైనటువంటి నాయకత్వం అనేది ఎంత ప్రధానమో మనం గ్రహించాలి. విద్య ద్వారా సరైనటువంటి నాయకులను
శాంతి కాముకులు అంటే శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రపంచంలో సోదర భావాన్ని పెంచేటువంటి వాళ్ళు, పరస్పర సహకారాన్ని అందించేటువంటి నాయకులు మనకి ఈ రోజుల్లో కావాలి. కానీ ఎంతసేపు వాళ్ళ యొక్క ప్రాంతీయ తత్వాన్ని కేవలం వాళ్ళ దేశం వరకు, వాళ్ళ ప్రాంతం వరకే ఆలోచించేటువంటి నాయకులే ఎక్కువగా తయారయ్యారు. ఎంతసేపు ఆ ఎలక్షన్లు ఎలా గెలుస్తాం, లేదా మేము అనుకున్నదే చేసి తీరుతాం, అది ఎవరికి ఉపయోగపడకపోయినా మాకేమి పట్టదు అన్నట్టుగా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ రోజు పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరిగేటువంటి పరిస్థితుల్లో కృష్ణ భగవానుడు ప్రయత్నం చేసిన, అంటే ఆ మహాత్ముడు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదంటే ఇప్పుడు అర్థమవుతుంది, మూర్ఖులకు ఎవరు నచ్చజెప్పలేరని. 5 గ్రామాలు ఇచ్చినా మేము సర్దుకుంటామని చెప్పేసి పాండవులు అన్నప్పటికీ సూది మొన మోపే అంత స్థలం కూడా ఇవ్వను అంటే మూర్ఖులు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడండి. కలిసిమెలిసి జీవించడంలో ఉన్నటువంటి సుఖం విడిపోవడంలో, ఒకరినొకరు హింసించుకోవడంలో, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం వల్ల, లేదా వందలాది వేలాది మందిని చంపుకోవడం వల్లనో అది సాధ్యమవుతుందా? హింసకు దారి తీస్తుందని మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడు? ఓ అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి అని, G7 అని, అదని ఇదని ఎన్నో అంతర్జాతీయ వేదికలు ఉన్నాయి. అనేక దేశాలు వాటిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఎవరు చెప్తే ఎవరు వినే పరిస్థితి లేదు. ఎంత మూర్ఖత్వం చూడండి. ఇప్పుడు గత 2000 సంవత్సరాల్లో 5000 యుద్ధాలు చేశారండి. దీనివల్ల ఎవరు లాభపడ్డారు? మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఒక అణుబాంబు వేస్తే, ఒక న్యూక్లియర్ వెపన్ ఉపయోగిస్తే హిరోషిమా మీద 6 నిమిషాల్లో 1,40,000 మంది మాడి మసైపోయారు. అంటే వాళ్ళ చావు నుంచి మనం నేర్చుకున్నది ఏమిటండి? ఇంత విధ్వంసం జరిగినా మనకు కనువిప్పు జరగట్లేదు. ఇది ఎలాంటిదంటే, పక్కిళ్ళు కాలిపోతుందంటే అసలు మనం చాలా జాగ్రత్త వహించాలి. మనం వాడికంటే ఎక్కువ శ్రద్ధ మనకు ఉండాలి ఆ ఇంట్లో మంటని ఆర్పడానికి. ఇప్పుడు ఎలా ఉందంటే, పక్కిళ్ళు కాలుతుందంటే ఓహో వాడికి బాగా జరిగింది, తగిన శాస్తి జరిగింది, వాని ఇల్లు పూర్తిగా మాడి మసై బూడిదైపోని నేను సంతోషిస్తాను అని అనుకునేవాడు మూర్ఖుడు. ఎందుకంటే అక్కడ మొదలైనటువంటి మంట ఏదైతుందో నీ ఇంటి దాకా కూడా వచ్చి తీరుతుంది. అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి ప్రపంచంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా శాంతి అనేది నెలకొల్పబడాలి. దీనికి కారణం ఏమిటంటే, ఈరోజు కుటుంబంలోనే శాంతి లేదు. ఏ కుటుంబంలో శాంతి ఉంది నాకు కాస్త చెప్పండి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఒకరికొకరు సహకరించుకుంటూ? ఎన్ని సమాజాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి? ఈరోజు కూడా ప్రపంచంలో ఆకలి సావులు ఉన్నాయి. ఈరోజు కూడా ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేయడం, హింసించుకోవడం, వేలాది మంది యువకులు దాంట్లో ఆహుతైపోవడం, వెంటనే వాళ్ళ ఫోటోలకి మనం దండలేసి ఓ వీరులారా వందనం అని పాటలు కట్టడం, ఆ పాటల మీద మనం డాన్సులు చేయడం, వాళ్ళకి ఏదో అవార్డు ఇవ్వడం. వేరే వాళ్ళు చస్తే మనం పాటలు పాడడం కాదండి, అసలు మనం చచ్చిన రోజు అర్థమవుతుంది, లేదా మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన రోజు అర్థమవుతుంది యుద్ధం అంటే ఏమిటో. యుద్ధం జరిగితే ఎంత అశాంతి ఉంటుందో, మనుషుల్లో ఎంత అలజడి ఉంటుందో, నిద్ర కూడా పట్టదు. రాత్రిపూట సైరన్ మూతలు, ఆ పాత రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఆ బాణాలు వేసుకొని కత్తులతో కొట్టుకునే రోజుల్లో ఒక మనిషి ఎంతమందిని చంపేవాడు? 20-30 మందిని. ఇప్పుడు ఆ ఏరోప్లేన్ వస్తుంది, అది రాడార్ మీద కూడా కనబడదు, వస్తుంది ఒక బాంబు వేసేస్తుంది. అసలు ఏరోప్లేన్ రావాల్సినటువంటి అవసరం లేదు. ఒక మిసైల్ వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు మంచివి కాదు.
దీన్ని విస్తృతంగా మీ గ్రూప్లలో చర్చించడం, దాని మీద ప్రజాభిప్రాయాన్ని సేకరించడం, ఒక మెయిల్ రాయడం, ఈమెయిల్ రాయడం, మన ప్రధానికి కానివ్వండి లేదా అంతర్జాతీయ సంస్థలకు కానీ రాయడం, మన యొక్క నిరసన తెలియజేయడం మన ప్రధానమైనటువంటి కర్తవ్యం. దీని మీద విస్తృతంగా మీరు మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ ఫోరంలు, మీరు పనిచేసే చోట విస్తృతంగా మాట్లాడి దీనికై మెయిల్స్ రాసి తమ యొక్క నిరసన. ఇంకోటండి, యుద్ధం చేయాలని అన్నప్పుడు కొంతమంది నాయకులు నిర్ణయం చేయడం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఒక 10 మంది మినిస్టర్స్ తీసుకోవాల్సిన నిర్ణయం కాదు కదా. అక్కడ ఒక ప్రజాభిప్రాయాన్ని, ప్లేబిసైట్ అంటారు, వెంటనే ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. మేము ఆ ప్రభుత్వం మీద, ఆ దేశం మీద యుద్ధం చేయబోతున్నాం, మీకు అంగీకారమేనా? మేము ఆ దేశం మీద అణు ఆయుధాన్ని, అటామిక్ బాంబును ప్రయోగించబోతున్నాం, మీకు సమ్మతమేనా అని అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి 50% పైన ప్రజలు మాకు సమ్మతమే అంటే అప్పుడు యుద్ధానికి పోవాలి. అంటే కేవలం ఒక 10 మంది కలిసి నిర్ణయం తీసుకోవడమేనా అండి? అసలు ఆలోచన చేయండి, ఎక్కడ పోతున్నాం? ఇప్పుడు ప్యాంటు, షర్ట్లు, కోట్లు, టైలు కట్టుకున్నంత మాత్రాన, 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడినంత మాత్రాన మనిషి నాగరికత కలిగినటువంటి వ్యక్తి అని మనం చెప్పడం భావ్యం కాదు కదా. నాగరికత అంటే ఏమిటి? సామరస్యంగా మన సమస్యలను పరిష్కరించుకోవడం, స్నేహంగా పరిష్కరించుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరితో ఒకరు సోదర భావంతో ఉండడం. అసలు శాంతి ఎక్కడ ఉందండి? ఆలోచన చేయండి. నమస్కారం.